వికారాబాద్ రామయ్యగూడ రోడ్లోని హార్డ్వేర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో ముగ్గురిని రక్షించారు ఫైర్ సిబ్బంది. రాజు అనే వ్యక్తికి చెందిన హార్డ్వేర్ షాప్ లో తెల్లవారుజామున మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే షాపు పై అంతస్తులోని కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. దీంతో వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎట్టకేలకు వారిని ప్రాణాలతో కాపాడారు. దాదాపు 4 గంటలు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. అయితే షాపులోని సామాగ్రితో పాటు పక్కనే ఉన్న స్టోరేజ్ రూమ్ లోని సామాగ్రి కూడా కాలిపోయింది. రామయ్యగూడ రోడ్ల నాగలక్ష్మి హార్డ్వేర్ ఇది మధ్యరాత్రి 3-4 గంటల ఆ మధ్య ప్రాంతంలో ఫైర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసు మరియు మున్సిపల్ అందరూ కూడా టైంకి స్పందించి స్పీకర్ గారు కూడా ఫోన్ చేసిండ్రు. స్పీకర్ గారు ఏం చెప్తున్నారంటే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయాల్సిన తప్పకుండా చేస్తాము, వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించండి అని స్పీకర్ గారు కూడా ఫోన్ చేసిండ్రు. తప్పకుండా ప్రభుత్వ సహాయం ఏముండడం తప్పకుండా చేపిస్తారు, సరేనా? ఇంకోటి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మొన్ననే న్యూగంజ్లో ఒకటి ఫర్టిలైజర్ షాప్లో ఇదే ఫైర్ యాక్సిడెంట్, అలా ఇవాళ హార్డ్వేర్ షాప్లో ఇదే ఫైర్ యాక్సిడెంట్. సో అందరికీ ఏం చెప్తున్నానంటే రాత్రి పడుకునే ముందు మీరు షాప్ షట్టర్ క్లోజ్ చేసి పోయే ముందు దయచేసి అన్నీ కూడా ఆఫ్ చేయండి, మెయిన్ ఆఫ్ చేయండి. ఇంకోటి ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి. ఎంత చిన్న షాప్ అయినా ఎంత పెద్ద షాప్ అయినా ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి.